ఎస్ అయితే పోలీసులు అయ్యప్ప దీక్షలో వేసుకోవాల్సిన దుస్తువులపైన మొత్తం టోల్గా కూడా ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో సర్క్యులర్ మొత్తం టోల్గా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీనికే అనుగుణంగా మొత్తం టోల్గా ఎస్ఐకి ఎవరైతే ఆ యొక్క ఎస్ఐ వివాదంగా మారినటువంటి క్రమం లోపల ఈరోజు హిందూ సంఘాలతో పాటు బీజేపీ నాయకులు మొత్తం టోల్గా కూడా డీజీపీ కార్యాలయం దగ్గర నిరసన తెలపడానికి రానున్న నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. వెనకాల మొత్తం టోల్గా కూడా భారీ సంఖ్యలో మొత్తం టోల్గా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ పోలీసులు అయ్యప్ప దీక్ష దుస్తులు వేసుకోవడం పైన హైదరాబాద్లో తీవ్ర వివాదాస్పదం ఏర్పడింది. అయ్యప్ప మాల కోసం యూనిఫామ్ నిబంధనలో వెసులుబాటు ఇవ్వాలంటూ కూడా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ఇచ్చిన లేఖ చర్చకు దారితీసింది. 2025 నవంబర్ 20వ తేదీన ఆ లేఖ వెలువడింది. అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫామ్ నిబంధనలో వెసులుబాటు కల్పించాలని కాంచన్బాగ్ స్టేషన్కు చెందినటువంటి ఎస్ఐ కృష్ణకాంత్ కోరారు. అయితే అప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం అలా వెసులుబాటు కల్పించడం కుదరదంటూ అయితే దానికి సమాధానం ఇచ్చారు. సౌత్ ఈస్ట్ జోన్లో అదనపు డీసీపీ కె శ్రీకాంత్ ఇదే సమాధానాన్ని కృష్ణకాంత్తో కూడా ఆ జోన్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లకు పంపించడం జరిగింది. అదేవిధంగా అయితే దీక్ష చేయాలనుకుంటే ఖచ్చితంగా సెలవు పెట్టాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. జుట్టు గడ్డం పెంచుకోవడానికి నల్ల బట్టలు లేదా ఇతర సివిల్ బట్టలు వేసుకోవడానికి బూట్లు వేసుకోకుండా ఉండడానికి అనుమతించలేమంటూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా దీక్ష చేయాలనుకుంటే సెలవు ఖచ్చితంగా పెట్టాలి అంటూ కూడా ఆ లేఖలో మొత్తం టోల్గా పేర్కోవడం జరిగింది. అదేవిధంగా అయ్యప్ప దీక్ష సెలవు సమయంలో చేయాలి తప్ప డ్యూటీలో ఉండగా కుదరదంటూ హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ అయితే మొత్తం టోల్గా కూడా ఎంఐఎం ఆదేశాలతో పనిచేస్తుంది అంటూ కూడా ఇదే ఒక మతం వారి ఉపవాసాల కోసం ప్రత్యేకంగా సగం రోజులు వెసులుబాటు కల్పిస్తుంది. కానీ అయ్యప్ప భక్తుల పైన నియంత్రణ ఎందుకు పెడుతున్నారు అంటూ కూడా ఆ వివక్ష ఆమోదయోగ్యం కాదు అంటూ కూడా పర్మిషన్ ఖండిస్తూ ఈ యొక్క అయితే కక్షపూరితమైన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాలో మొత్తం టోల్గా కూడా అయితే ప్రకటిస్తుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క కృష్ణకాంత్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కృష్ణకాంత్ మాల వేసుకున్నారు. అయితే మొత్తం టోల్గా కూడా అయితే చూసుకుంటే కనుక ఎస్ఐ కృష్ణకాంత్ నవంబర్ 12వ తేదీనే మాల వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు ఆయన ఉన్నతాధికారుల పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత వారు కూడా నోటి మాటతోనే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మాలలో ఎస్ఐ తన విధులకు హాజరవుతున్నారు. ఆ తర్వాత యూనిఫామ్ వెసులుబాటు కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తు కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ యొక్క దరఖాస్తును అధికారులు తిరస్కరించడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక కేవలం కృష్ణకాంత్ కాకుండా ఆ జోన్ పరిధిలో స్టేషన్లోన మొత్తం టోల్గా కూడా ఇప్పటికే 10 స్టేషన్లో కలిపి 30 మంది పైగా పోలీసులు అయితే సిబ్బంది అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. నగరం మొత్తం చూస్తే కనుక ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వారిని అనాధికారికంగా అనుమతిస్తుంటారు కానీ రాతపూర్వకంగా అనుమతి మాత్రం పోలీసు మాన్యువల్ ప్రకారం కుదరదంటూ కూడా చెప్తున్నారు. హిందూ ముస్లిం ఎవరికైనా ఒకటే నిబంధన అని కూడా అయితే చెప్తున్నారు. అయితే చూసుకుంటే కనుక అయితే సాధారణంగా మాల వేసుకున్న పోలీసులు బూట్లు వేసుకోరు, బెల్ట్ మాత్రం పెట్టుకుంటారు, నల్లటి కండువా వేసుకుంటారు. నిబంధనల ప్రకారం చేయకూడదు. కానీ మాల సమయంలో ఎవరు అభ్యంతరం పెట్టారు. అలాగే కొందరు ముస్లిం పోలీసులు గడ్డం పెంచుకున్న అభ్యంతరం పెట్టారు. నిబంధన ప్రకారం ఇవి చెల్లవు అని క్షేత్రస్థాయిలో మాత్రం ఇది చెప్తూ వస్తున్నారు. దీన్ని చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకుంటే దీనిపైన కూడా హిందూ సంఘాలు ఇప్పటికే మొత్తం టోల్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు ఈ యొక్క నిర్ణయాన్ని ఖండిస్తూ మొత్తం టోల్గా కూడా అయితే బీజేపీ కార్యాలయం నుండి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి శివాలయం నుండి ఈ యొక్క డీజీపీ కార్యాలయం వరకు నిరసన తెలిపేందుకు భారీ ఎత్తున హిందూ సంఘాలతో పాటు బీజేపీ నాయకులు కొంతమంది అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప భక్తులు కూడా రావడం చేత ఎక్కడికెక్కడ మొత్తం టోల్గా కూడా వాళ్ళని నియంత్రించేందుకు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం టోల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అసెంబ్లీ నుండి డీజీపీ కార్యాలయం వరకు కొన్ని వందల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.